ప్రియమైన మిత్రులారా, ట్రాఫిక్ పోలీసుల నిర్వాహకం ఎందుకంటే అటు న్యాయస్థానం నుండి చివాట్లు పడ్డా కూడా ట్రాఫిక్ పోలీసులలో చలనం రాకపోవటం, మార్పు రాకపోవటం బాధాకరం, శోచనీయం. ఇది వీడియో చూడండి. ఇది ఉప్పల్ నుండి ఎల్బీ నగర్ పోతున్న క్రమంలో ఫుట్పాత్ మీద ముంచకాయలు అమ్ముతూ ట్రాఫిక్ ను అంతరాయం కలిగిస్తున్న దృశ్యాన్ని మీరు గమనించవచ్చు. ఇటువంటి దృశ్యం గురించి అక్కడ ఉన్న కానిస్టేబుల్ అడిగితే పట్టనట్టు వ్యవహరించడం బాధాకరం. కావున పోలీసు శాఖలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ అధికారులకు సంస్కారవంతమైన నమస్కారం. దయచేసి కింది స్థాయిలో ఉన్నటువంటి ఈ కానిస్టేబుల్ ని మీరు తప్పకుండా చదువు అందించాల్సిందే. అదర్వైజ్ ఈ యొక్క ట్రాఫిక్ జామ్ వలన అటు ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు వచ్చే అవకాశం ఉందనే వాస్తవాన్ని పోలీసు శాఖ అత్యుత్తమ స్థాయి అధికారులు గ్రహించాలి. గతంలో కూడా సికింద్రాబాద్, తిరుమలగిరి పరిసర ప్రాంతాల్లో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కేవలం కాసులకు కక్కుర్తిపడి ప్రభుత్వ పరంగా జరగాల్సిన పనిని ఆపి ట్రాఫిక్ ఎక్కువ అయ్యే విధంగా క్రియేట్ చేసి వీడియో తీసి భయభ్రాంతులకు గురి చేశారు. అయినా ఆ యొక్క సికింద్రాబాద్ లో పనిచేస్తున్నటువంటి ఆ కానిస్టేబుల్ అంటే తిరుమలగిరి పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్ మీద ఇంతవరకు చర్య తీసుకోబడలేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఉప్పల్ నుండి ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఎంత అంతరాయం కలిగిస్తున్నా పట్టినట్టు వ్యవహరించడం బాధాకరం, శోచనీయం. దీని మీద పోలీసు శాఖ ఉన్నత స్థాయి అధికారులు స్పందించాలని నేను కాదు, సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగస్తులతో పాటు చదువుకున్న మేధావులు కూడా నిప్పు తెలిసి అడుగుతున్నారు. ఈ వాస్తవాన్ని పోలీసు శాఖ అధికారులు అర్థం చేసుకొని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందుగా నమ్మితే దూరం ఎక్కడైనా పెట్టుకోమనండి. కానీ ట్రాఫిక్ వల్ల అందరూ తీవ్ర అసౌకర్యానికి గురి అవుతూ ఇబ్బందుల పాలవుతూ ట్రాఫిక్ వలన అసహనానికి గురవుతున్న విషయాన్ని పోలీసు శాఖ ఉన్నతాధికారులు అర్థం చేసుకోవాలని సమయస్ఫూర్తిగా సంస్కారవంతమైన నమస్కారం తెలియజేస్తున్నా. అందరి మిత్రుడు పవర్ కోటేశ్వరరావు. అందరికీ నమస్తే. మిత్రులారా, మనము వెళుతున్న క్రమంలో పోలీస్ కానిస్టేబుల్ అత్యుత్సాహంతో కావాలని ట్రాఫిక్ ని ఇంకా ఎక్కువగా ఇబ్బంది అయ్యే విధంగా వాళ్ళు కావాలని మనం సెల్ఫీ తీసుకుంటే ఎవరైనా గొగ్గోలు పెడతారు. వాళ్ళు ఏదో మనం తప్పు చేసినట్టు, తప్పు చేయకుండా కూడా మనం తప్పు చేసినట్టు వీడియో చూస్తూ చూడండి. ఒక వీడియో చూపిస్తున్నాను. ఒక కానిస్టేబుల్ ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి, జనానికి, ఎక్కువ మంది ప్రజలకు విద్యుత్తును అందించడానికి రేయింబౌళ్ళు పనిచేస్తున్నా మేము అర్ధరాత్రి బ్రేక్ డౌన్ ఏర్పడితే ఆయన వచ్చి ఎట్లా మాట్లాడతారంటే, అవును సార్, మేము ఉదయం 10:30కి పోలీస్ స్టేషన్ తీస్తాము, మీరు ఇవాళ అప్లికేషన్ ఇవ్వండి, 2 రోజుల్లో మీకు మేము పర్మిషన్ ఇస్తాము, వారం తర్వాత పని స్టార్ట్ చేయమని వెటకారం చేస్తూ మళ్ళీ పని ఆపించడం ఒకెత్త అయితే పని చేయకుండా అందరినీ ఏఈతో సహా అందరిని పక్కన దొంగలాగా నిలబెట్టి ఏ విధంగా ఆయన చూడండి వెటకారంగా వీడియో తీస్తూ మళ్ళీ గంభీరంగా ఆయన తప్పు చేయనట్టు, మేమందరం తప్పు చేసినట్టు, ఏదో వ్యవస్థను ముంచేసినట్టు ఇట్లా చేయటం బాధాకరం. కాబట్టి పోలీస్ శాఖలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు నమస్కరిస్తున్నాం. మీరు చాలా చక్కగా పనిచేస్తున్నారు. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ గాని మరియు సిఐలు కూడా సరైన తర్ఫీదు లేక చేసి దీనిపై ప్రతి ఒక్క వ్యక్తి స్పందించి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్ల రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా. మీ పవర్ కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.